ఓకే. సో అన్న గేమ్ చేంజర్ ట్రైలర్ ఎట్లా ఉందన్న? ఫస్ట్ హాఫ్ లో అండి గేమ్ చేంజర్ టైలర్ లో ఒక డైలాగ్ ఉంది, ఆకలితో ఉన్నాడు రా వాడని. నిజంగా శంకర్ గారు ఎంత ఆకలితో ఉన్నారో ఆ టైలర్ లో చూపించారు. ఎందుకంటే పాపం ఆయనకి భారతీయ 2 నుండి చాలా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఈ రోజు ఒక గ్లోబల్ స్టార్ లాంటి రామ్ చరణ్ గారితో ఆయన అద్భుతమైన సినిమా తీశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శంకర్ గారు అంటే ఒక చిన్న మెసేజ్ తో పాటు భారీ ఫైట్స్, భారీ సాంగ్స్ ఉంటాయి దీంట్లో, అవన్నీ కనబడిపోతున్నాయి. ఎక్కడో ఒక మినిస్టర్ కి సమ్ ఐపీఎస్ కలెక్టర్ కి గొడవ మధ్య, అంటే ప్రజలు ఎలా నలిగిపోతున్నారు వాళ్ళ పాలిటిక్స్ లో అని బాగా చూపించడం జరిగింది టైలర్ లోనే కొంచెం షార్ట్ లో. అది కాకుండా లుంగిలో హెలికాప్టర్ మీద మనకు అప్పట్లో ఇంద్రాలో దిగుతేనే చిరంజీవి గారు అప్పుడే గూస్ బంప్స్ అందరూ గంతులేశారు. ఇప్పుడు 4K 3Dలో చూపిస్తున్నారు కాబట్టి ఆ పంచెలో ఆ కత్తి పట్టుకొని ఎలా ఉండబోతున్నారు రామ్ చరణ్ గారు అద్భుత్ అని అనిపించుకోవచ్చు. ఇంకా సాంగ్స్ మనకు కామెడీ వైజ్ చూసుకుంటే బ్రహ్మానందం గారు చాలా రోజులు కనపడ్డారు, సునీల్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అంజలి గారు కూడా కనపడ్డా. భారీ తారాగణంతో పాటు భారీ సెట్స్, భారీ ఫైట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఈ సంక్రాంతికి నిజంగా విజువల్ ఎఫెక్ట్ తో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. తమిళనాడులో కూడా 100 కోట్లు కొట్టబోయే ఏకైక మొదటి తెలుగు సినిమాగా గేమ్ చేంజర్ వస్తుందేమో అనుకుంటున్నాను అండి. పోలీస్ గెటప్ అదే అది కూడా కన్ఫ్యూజ్ లో పెట్టారు శంకర్ గారు. ఒకసారి కలెక్టర్ అంటారు, ఒకసారి పోలీస్ గెటప్ లో ఉన్నారు, ఒకసారి కాలేజ్ గెటప్ లో ఉన్నారు, ఇంకొకటి అయితే ఫ్లాష్ బ్యాక్ అని క్లియర్ గా కనపడుతుంది. పెద్దగా ఒక ఏజ్ గ్రూప్ లో కనపడుతున్నారు. ఆ దూడని కాపాడే సన్నివేశం కూడా కొంచెం చూపించడం జరిగింది. అంజలి గారు కూడా కరెక్ట్ యాక్ట్ అయ్యారు రామ్ చరణ్ గారికి. మళ్ళీ రామ్ చరణ్ గారు కూడా అమ్మ అని పిలుస్తున్నారు అంజలి గారిని టైలర్ లో. చూడాలి, ఈ ట్విస్టులు కూడా పెట్టారు కాబట్టి టైలర్ లోనే ఎప్పుడెప్పుడు సినిమా చూడాలనే ఉద్దేశంతోనే టైలర్ కట్ చేయడం జరిగింది. నిజంగా తమన్కి హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా చాలా మ్యూజిక్ ఆయన 2 సినిమాలు సంక్రాంతిలో ఉన్నా కూడా ఆయన రామ్ చరణ్ గారికి ఒక వెస్టర్న్ మ్యూజిక్ టైప్ లో ఇచ్చారు. టైలర్ లోనే అద్దరు కొట్టేశారు. నిజంగా విజువల్ వండర్. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ తో హిట్ స్టార్ట్ కాబోతుంది తెలుగు ఇండస్ట్రీకి అనుకుంటున్నాను.